మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు సంఘంతో పంచుకోమని నా హృదయాన్ని ప్రేరేపించిన ఓ దివ్యమైన సందేశం. కీర్తనల గ్రంథం 35వ కీర్తన 10వ చరణం. నాతో కలిసి అందరూ చెప్పండి. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి, దీనులను దోచుకున్న వారి చేతిలో నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. గత వారంలో మనం విన్నాం, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని అంటారు. ఉన్నారో లేరో నాకు తెలియదు, మరి మీకు తెలిసి ఉండొచ్చాం. ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో మనం పోల్చవచ్చు. మా అమ్మ లాంటిది, మా నాన్న లాంటిది. ఒక మనిషిని మరో మనిషితో మనం పోల్చగలమేమో, కానీ ఈ సృష్టి అంతటిలో దేవునితో పోల్చదగినవాడు, దేవునికి సమమైనవాడు, దేవునికి సాటి అయినవాడు ప్రపంచంలో మరి ఎవ్వరూ లేరు. మన దేవునికి పెట్టబడిన పేరు అద్వితీయ సత్యదేవుడు అని వాక్యం పిలిచింది. అద్వితీయుడు అంటే ద్వితీయము లేనటువంటి వాడు. అంటే సబ్స్టిట్యూట్గా ఆయన స్థానంలో కానీ ఆయన పోలికలో కానీ ప్రపంచంలో ఎవరిని మనం పెట్టలేము. అద్వితీయ సత్యదేవుడు, రైట్. అసమానుడైన ఈ దేవుని గూర్చి భక్తుడైన దావీదు గారు అంటాడు, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతిలో నుండి దేన దరిద్రులను విడిపించువాడవు నీవే అని నేను మాత్రమే కాదయ్యా, నా ఎముకలన్నీ సాక్ష్యం చెప్తున్నాయి అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. జీవిత ప్రయాణంలో మన బ్రతుకులో ఎదురయ్యే సమస్యలు కొన్ని దేవుడు మనకిచ్చిన తెలివితేటలతో, మన జ్ఞానంతో, మన బలంతో మనం పరిష్కరించుకోగలుగుతాం. నీ జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు ఉన్నాయే, నీ శక్తికి మించినవై ఉంటాయి. నీ జ్ఞానానికి, నీ మేధస్సుకు, మరో కోణంలో చెప్పాలంటే నీ వయస్సుకు మించిన శోధనలు. ఆ బంధకాల మధ్యలో బిగించబడి మనిషి కదా ఇలా ఆలోచిస్తాం, ఈ బంధకాలు నన్ను బిగించేస్తాయేమో, ఈ బంధకాలతోనే నా ఆఖరి శ్వాస విడిచిపెట్టాల్సి వస్తుందేమో, బ్రతుకంతా ఈ అప్పుల సమస్యనేమో, బ్రతుకంతా ఈ ఆర్థిక సమస్యనేమో, ఇక ఈ బంధకాలలో నుంచి నేను బయటపడలేను. కారణం ఏంటంటే నన్ను ఆవరించిన బంధకాలు నా శక్తికి మించినవి, నాకున్న అప్పులు నా ఆదాయానికి మించినవి, నా శరీరంలో ఉన్న అనారోగ్యం డాక్టర్ల జ్ఞానానికి మించింది, నా బ్రతుకులో నాకు ఎదురైన ఈ సమస్య నా వయస్సుకు మించినటువంటి శోధన. ఇంతే, బ్రతికింతే, విడుదల నాకు దొరకదు అని కొన్నిసార్లు నీవు అనుకుంటూ ఉన్నప్పుడు నీ దేవుడు ఎవరో తెలుసా? మించిన బలము గలవాని చేతిలో నుండి దీనులను విడిపించే గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. నా వల్ల కాదు ప్రభా అని అంటావే, అప్పుడే దేవుడు నీ సమస్యల్లో జోక్యం చేసుకొని ఏది అసాధ్యం అనుకుంటావో దాన్నే నా దేవుడు సుసాధ్యం చెయ్యునుగాక. దావీదు అంటాడు, అయ్యా నేను చెప్పటం కాదయ్యా ఈ మాట, నేను చెప్పటం కాదు, నా ఎముకలన్నీ నిన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నాయ్యా. ఏమని సాక్ష్యం చెప్తున్నాయ్యా? బాల్య దినాల నుండి ఇదిగో ఈ కీర్తన రాసే వరకు నా శక్తికి మించిన కొన్ని సమస్యలు నా బ్రతుకులో ఎదురయ్యాయి. ఈ సమస్యలు నన్ను మింగేస్తాయి అనుకున్నా. దావీదు అనేవాడు ఇక భూమి మీద కనపడకుండా దావీదు జీవం భూమి మీద నుండి తుడిచిపెట్టబడుతుంది అని అనుకున్నా. కారణం ఏంటంటే
అవి నేను ఛేదించలేనివి, సాధించలేనివి, పరిష్కరించలేనివి. నీవు నా బ్రతుకులో ప్రత్యక్షమై నా శక్తికి మించిన చిక్కుముడుల నుంచి నన్ను నీవు విడిపించేవని నేను మాత్రమే కాదయ్యా, నా ఎముకలన్నీ సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, మిమ్మల్ని ఏదో ఉబ్బింప చేయాలనో, భ్రమపరిచే మాటలు చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించాలనో కాదు, కానీ దైవ సన్నిధిలో ఈ ఆరాధన కొరకు ప్రార్థించేసేటప్పుడు మీ అందరితో, సంఘ బిడ్డలతో, లైవ్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబంతో నా దేవుడు పంచుకోమని సెలవిస్తున్న మాట. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిన్ను ఆవరించిన సమస్యలు నీ శక్తికి మించినవేమో, నీ ఆదాయానికి మించినవేమో, నీ తెలివికి మించినవేమో, నీతో చెప్పమని ప్రభు నన్ను పురికొల్పుతున్న మాట ఏంటంటే, నీ బలానికి మించిన ప్రతి సమస్య నుండి రాగల దినాల్లో నా దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. రాగల దినాల్లో ప్రతి బంధకాన్ని నా దేవుడు తెంచబోతూ ఉన్నాడు. ప్రతి సంఖ్యలను నా దేవుడు విప్పబోతూ ఉన్నాడు. దీని గురించే ఇశ్రాయేలు ప్రజలతో భక్తుడైన ఇర్మియా ద్వారా ఓ చక్కటి మాట దేవుడు ఇలా అంటాడు. చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 2-3 వచనాలు నాతో కలిసి అందరూ చెప్పండి. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యోధా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చు దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసుకొనుము. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు చెప్తారు. ఇశ్రాయేలు ప్రజలు బబులోను దాస్యత్వానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలారా, ఈ దాస్యత్వం నుంచి నేను విడిపించబోతున్నాను. అయ్యా, మేము విడిపించబడటానికి బబులోను రాజులు మామూలు కాదుగా. మా బలానికి మించిన వాళ్ళయ్యా, మా శక్తికి మించిన వాళ్ళు. వాళ్ళని జయించడం మా వల్ల కాదు కదా. ఆ సంఖ్యలు తెంచుకొని బయటకు రావటం మానవరీతిగా అది మాకు అసాధ్యం కాదు, అది మాకు అసాధ్యం కదా అని ఇశ్రాయేలు ప్రజలంటే దేవుడు అంటాడు, ఆ మించిన బలము గల వారి చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను. రాగల కాలములో ఇది జరగబోతుంది. జరగబోతున్న ఈ కార్యాన్ని ఈరోజు పుస్తకంలో మీరు రాసుకోండి. ఒకనొక రోజు అది నెరవేర్చబడుతుంది. ఆ రోజు దేవుడిచ్చిన మాట ఈరోజు మా జీవితంలో దేవుడు నెరవేర్చాడని మీరు తప్పక నన్ను స్తుతించటం ప్రారంభిస్తారు. అమ్మా, నా వైపు చూడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ బంధకాల చేత నువ్వు బిగించబడి ఈ ఆరాధనకు వచ్చావో, ఇప్పుడు కాదు కానీ ఆరాధన వెళ్ళిపోయేటప్పుడు నువ్వు తెచ్చుకున్న డైరీలో రాసుకో. ఏమని? నా భర్త త్రాగుబోతుగా గడిచిన 20 సంవత్సరాల నుంచి ఆ బంధకాలతో బంధించబడ్డాడు. ఈరోజు విశ్వసిస్తున్నాను, నా భర్తను ఆవరించిన త్రాగుబోతు బంధకాలు నా దేవుడు రాగల కాలములో తెంచబోతున్నాడు. నాకంటే భక్తిపరుడుగా నా భర్తను మార్చబోతున్నాడు. పుస్తకంలో రాసుకో. నీ ఆదాయం చూస్తే కొంతే, కానీ కొన్ని పరిస్థితులను బట్టి నీవైన అప్పులు ఉన్నాయి చూసారా, నీ ఆదాయానికి మించిన అప్పులు. నీ దేవుడు ఎవరో తెలుసా? సూది బెజ్జంలో కూడా ఒంటెను దూర్చగలిగిన మహాగణుడు ఆయన. నేను తెలుగులోనే చెప్పినట్టున్నా ఈ మాట. ఏం చెప్పాను? సూది బెజ్జంలో దారం దూర్చటమే కష్టం. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక చూడండి, 50 సంవత్సరాలు దాటిన తర్వాత, ఒరే మనవడా ఎక్కడున్నావు రారా. ఎందుకమ్మమ్మ ఈ సూదిలో దారం దూర్చరా? సూది బెజ్జంలో దారం దూర్చటమే కష్టం, కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? సూది బెజ్జంలో ఒంటెను కూడా దూర్చగలిగిన మహాగణుడు. రాసుకో. నీ జ్ఞానం సూది బెజ్జం అంతా, కానీ నిన్ను ఆవరించిన సమస్య ఒంటె ఎంత భీకరమైంది. ఎలా నేను పరిష్కరించగలను? నీవు పరిష్కరించలేవు.
అసమానుడైన నీ దేవుడు దాన్ని అవలేలగా ఆయన పరిష్కరించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ బంధకంతో ఈరోజు వచ్చావో, సంవత్సరం 2 సంవత్సరాల పాటు హైదరాబాదులో తిరిగి ఉద్యోగం లేక ఇక బ్రతికింతే, చదువుకోవటం ఇంజనీరింగ్ చదువుకున్నా, చదివిన చదువుకు తగిన ఉద్యోగం, ఇక బ్రతికింతే అని విసికి వేసారిపోయి కృంగిపోయిన స్థితిలో ఈరోజు కూర్చుంటే నా ప్రభు అంటాడు, నువ్వు వెతికి ఎంత మంచి ఉద్యోగం నువ్వు ఆశపడ్డావో, నీవు ఆశపడిన దానికంటే శ్రేష్టమైన ఉద్యోగం తన మహిమ కొరకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ సంగతి పుస్తకంలో రాసుకోమని ప్రభు అంటున్నాడు. నా కొడుకు కోసం ప్రార్థన చేశానయ్యా, 15 సంవత్సరాలు ఏడ్చానయ్యా, వాడు మారలా. నా కూతురు కోసం కన్నీళ్లు గార్చానయ్యా, ఆ బిడ్డ మారలా. మారకపోగా వాళ్ళలో ఇంకా విపరీతమైన ధోరణి ప్రారంభమైపోయింది. ఇక ఈ బంధకాలతోనే వాళ్ళని నేను చూడాల్సి వస్తుందేమోనని కృంగిని స్థితిలో వస్తే నా ప్రభు అంటాడు, నీ కుమారుణ్ణి కుమార్తెను ఆవరించిన బంధకాలు యేసు నామములో దేవుడు తెంచబోతున్నాడు. వాళ్ళ వయస్సుకు మించిన శోధన బంధకాలుగా మారి ఒకవేళ వాళ్ళని బంధించిన ఈ దేవుడు ఎవరో తెలుసా? మించిన బలము గల వారి చేతిలో నుండి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఆర్థిక స్థితిగతులను మించిన బలము గల వాని చేతిలో నుండి నా దేవుడు విడిపించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడ రాసుకుంటారమ్మా? ఇర్మియా ప్రవక్తతో అన్నాడు కదా, ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలతో అన్నాడు కదా, నిన్ను ఆవరించిన బంధకాలు నా ప్రభు తెంచునుగాక. అసలు దావీదు ఈ మాట అంటానికి కారణం ఏంటి? నిజమే, మీరు చూడండి, బైబిల్లో దావీదు భక్తునికి వచ్చిన నీ శోధనలో యెషయికి పుట్టిన కుమారులు ఎవరికి రాలేదు అని నేను అంటా. మీరేమంటారు? యెషయికి మొత్తం ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులు. ఈ 8 మంది కుమారులు దావీదుకు వచ్చిన క్లిష్ట పరిస్థితులు, సంక్లిష్ట పరిస్థితులు, చావాలా బ్రతకాల అర్థం కాక మరణాపేక్షను కోరుకునే భయంకరమైన బంధకాలు. తతిమ 7 కుమారులకు రాలేదు, కానీ విచిత్రం, దావీదుకే ఎక్కువ శోధనలు వచ్చాయి. మరో మాట చెప్పమంటారా? యెషయికి పుట్టిన 8 మంది కుమారుల్లో ఎక్కువ ఆశీర్వదించబడింది కూడా దావీదే. ఎక్కువ శోధనలు అనుభవించింది దావీదే, ఎక్కువ శ్రమలు అనుభవించింది దావీదే, ఎక్కువ అవమానాలు అనుభవించింది దావీదే, ఎక్కువ నిందలు అనుభవించింది దావీదే, ఎక్కువ శాతం కన్నీరు అనుభవించింది దావీదే. దేవుని ఆశీర్వాదాన్ని ఎక్కువగా పొందుకుంది కూడా. ఒక్కసారి నీ జీవితంలో కొంతమందితో నీ బ్రతుకును పోల్చుకొని, ఏమో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని అవమానాలు, నాకే ఎందుకు ఇన్ని తిరస్కారాలు, నా బ్రతుకులోనే ఎందుకు ఇన్ని నిందలు, నాకే అని ఒకవేళ నువ్వు కుమిలిపోతూ ఉంటే విశ్వసించు దేవుని బిడ్డ, ఎన్ని నిందలు నీ బ్రతుకులో అనుభవిస్తున్నావో రాగల కాలంలో నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. బైబిల్ అంతట్లో చూడండి, ఏ భక్తుడైనా ఎక్కువ శ్రమల పాలైన వాడే. యోసేపు శ్రమల పాలు కాలేదా? యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో చెప్పండి, ఎక్కువ శ్రమలు అనుభవించింది ఎవరు? సరిపోలా. ఎక్కువ శ్రమలు అనుభవించింది ఎవరు? దేవుని ఆశీర్వాదాన్ని ఎక్కువ అనుభవించింది. ఎక్కువ శ్రమలు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట దైవ సన్నిధిలో నిలవబడి ప్రవచనమెత్తి చెప్తున్నాను, రాగల కాలములో ఎక్కువ మహిమ నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎక్కువ మహిమ నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దావీదు జీవిత యాత్ర అంతా మనం చూస్తూ ఉంటే శక్తికి మించిన పరిస్థితులు. చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు వయసు కరెక్ట్గా చెప్పలేం, కానీ 17 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు దావీదు మీదకి సింహం వచ్చింది, దావీదు మీదకి ఎలుగుబంటి వచ్చింది. విచిత్రం ఏంటంటే వాస్తవంగా ఆ సింహం దావీదును మొక్కలు చేయాల్సింది. సంసోను సింహాన్ని చంపాడంటే సంసోను వయస్సు వేరు. అప్పటికి సంసోను బలాఢ్యుడు, బలం కలిగిన వాడు. విచిత్రం, ఈ సింహం రావటం దావీదు మీద దాడి చేసి
దావీదు యొక్క ఎముకలను మొక్కలు చేయాల్సింది. శక్తికి మించిన పరిస్థితి, సింహం దావీదు మీదకి వచ్చింది. అద్భుతం ఏంటో తెలుసా? సింహం దావీదు ఎముకలను విరవలేదు, కానీ దావీదే సింహపు ఎరుకలను విరిచినటువంటి వాడిగా మారిపోయాడు. దావీదే సింహపు ఎముకలను విరిచిన వంటి వాడిగా మారిపోయి అంటాడు, నా ఎముకలన్నీ సాక్ష్యం చెప్తున్నాయ్యా. ఏవనో తెలుసా? మించిన బలము గల సింహం చేతిలో నుంచి నీవు నన్ను విడిపించావు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ సింహము అంటే ఆత్మీయ కోణంలో చెప్తాను. సంసోను సింహాన్ని చీల్చాడు. ఒక పొడుపు కథ అక్కడ వేసాడు ఫిలిష్తీయులకి. ఏమని వేసాడు చెప్పండి? తేనె అన్నిటికంటే తీయనిదేది, అన్నిటికంటే మించిన బలము గలదేది అని పొడుపు కథ వేశాడు. ఆ పొడుపు కథ కొన్న వివరణ ఏంటంటే, తేనె కంటే తీయనిది, సింహం కంటే బలమైనది ఏదీ లేదు. సరే చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. అందరూ చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ విషయాలన్నీ ఉంటాయి. మెట్టుకు నేను 18వ వచనం చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. 7వ దినమున సూర్యుడు అస్తమించక మునుపు ఆ ఊరి వారు, తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా, రైట్, ఇప్పుడు చెప్పండి. అన్నిటికంటే బలమైనదేది చెప్పాలి. ఇప్పుడు అడుగుతా, ఆ సింహాన్ని సంసోను చంపగలిగాడా లేదా? రైట్, సింహాన్ని చీల్చాడు. ఆ తర్వాత అధ్యాయాల్లో ఒక స్త్రీ చేతిలో సంసోను దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటో తెలుసా? సింహం కంటే స్త్రీయా? నేను అట్లా అంటలేదమ్మా. మనిషిని ఆవరించిన వ్యసనాలు సింహం కంటే బలమైనవి. సంసోను ఆ సింహాన్ని చంపగలిగాడు, ఈ సింహాన్ని చంపలేకపోయాడు. దైవజనమా, ఒకసారి ఆలోచించండి. బొబ్బరిలతో సింహం వచ్చింది. దేవుని ఆత్మ బలంగా సంసోను మీద, తమ్ముడు ఆ వీడియో ఉందా? సంసోను మీదకి దేవుని యొక్క ఆత్మ బలంగా దిగొస్తే చూడండి, ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా, సంసోను మేకపిల్లను చీల్చినట్లుగా రెండిటిగా సింహాన్ని మొత్తం చూపించావు. సరే, సింహం కంటే మించిన బలం కలిగింది. దైవజనమా, నా వైపు చూడండి. మనిషి జీవితంలో ఆవరించిన వ్యసనాలు. లోకంలో ఎంతోమంది వ్యసనాల బారిన పడి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. చరిత్రకారులు చెప్తారు, ప్రపంచంలో 7 రకాల వ్యసనాలు ఉన్నాయట. 7 రకాల వ్యసనాలు. ఒకటి జోదం, రెండవది మద్యం, మూడవది వ్యభిచారం. ఇట్లా రకరకాల 7 రకాలైన వ్యసనాలు ప్రపంచంలో ఉన్నాయి. మనిషి శరీరం వ్యసనాలకు బానిస అయిపోయి ఎన్నో సమస్యలను జయించగలుగుతున్నాడు, కానీ తన శరీరంలో ఉన్న పాపాన్ని మనిషి జయించలేకపోతున్నాడు. గుండెలను పిండే బాధాకరమైన ఒక మాట భక్తుడైన దావీదు గారు అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అంటాడు. చెప్పండి నాతో కలిసి, వ్యసనము వలన, సౌండ్ పెంచాలి, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. వ్యసనం వలన ఏమైపోతుందట? వ్యసనం వలన భవిష్యత్తులు నీరుగారిపోతున్నాయి, సంసారాలు నీరుగారిపోతున్నాయి, ఆరోగ్యాలు నీరుగారిపోతున్నాయి. ఒకడికి జోదపు వ్యసనం ఉంటే మరొకడికి పేకాట వ్యసనం ఉంటుంది. ఒకడికి పేకాట వ్యసనం అయితే మరొకడికి మద్యపానపు వ్యసనం ఉంటుంది. ఒకడికి మద్యపానపు వ్యసనం అయితే
ఈ మధ్య కాలంలో ప్రజలకు ఎక్కువగా వచ్చిన వ్యసనం ఏంటో తెలుసా? సెల్ ఫోన్ ఒక వ్యసనం అయిపోయింది. మెట్టుకు లోకంలో ఎక్కడ చూసినా ప్రతి వ్యక్తి ఏదో ఒక వ్యసనంలో చిక్కుకున్నాడు. సింహాన్ని జయించగలుగుతున్నాడు, పుస్తకాలను జయించగలుగుతున్నాడు, రిటర్న్ ఎగ్జామ్స్ని జయించగలుగుతున్నాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని జయించగలుగుతున్నాడు, వ్యాపారాన్ని వీటిని జయించగలుగుతున్నాడు. కానీ మనిషి తనలో బొబ్బరిల్లుతో రంకెలు వేసే పాపపు సింహాన్ని మనుషుడు చంపలేకపోతూ ఉన్నాడు. ఈరోజు ఆరాధనకు వచ్చిన యవ్వన బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా స్త్రీ వ్యసనంలో చిక్కుకున్నారా? పురుష వ్యసనంలో చిక్కుకున్నారా? అపవిత్రత అనే వ్యసనంలో చిక్కుకున్నారా? మద్యపానం అనే వ్యసనంలో చిక్కుకున్నారా? అయ్యలారా, వ్యసనం మీ ప్రాణాన్ని నీరుగారుస్తుంది అన్న సంగతి గ్రహించండి. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉండేటప్పుడు డ్యూటీకి వెళ్తూ ఉన్నాను. సరిగ్గా ఖైరతాబాద్ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, ఖైరతాబాద్కు ముందు ఓ పెద్ద టవర్ 14 అంతస్తులు ఉంది. దానిలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేసే ఆయన 14వ అంతస్తుకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఆయన తలందు చూసారా, తగలటం నేలకు తగిలిందండి, మొక్కలు తునాతునకలు అయిపోయింది. ఏం జరిగిందని అందరూ నిలవబడి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి ఒక ఆయన ఏమంటాడు తెలుసా? వాడి వ్యసనమే వాడి జీవితాన్ని మింగేసిందిరా, వాడి వ్యసనమే వాడి జీవితాన్ని పాడు చేసిందిరా. ఏ వ్యసనం అయిపోయిందయ్యా చెప్తున్నారు. త్రాగుడుకు బానిస అయిపోయి జీతమంతా ఆ మద్యపు దుకాణాలకు దారబోసి అప్పుల పాలైపోతే భార్య తల్లిదండ్రులు అత్తామామలు అప్పటికి 4-5 లక్షలు 7-8 లక్షలు 2 పర్యాయాలు ఈ వ్యక్తి చేసిన అప్పు తీర్చారట. ఇక తాగొద్దని కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలాడితే మరలా త్రాగటానికి వెళ్ళిపోయాడు. త్రాగి అప్పుల పాలైపోయి ఎక్కడ అవమానం అయిపోతానేమోనని 14వ అంతస్తుకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ఇంజనీర్ స్థాయి అండి, లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడండి. ఎంత గొప్ప స్థితిమంతుని యొక్క జీవితం, ఆ కుటుంబం ఎందుకు నీరుగారిపోయిందో తెలుసా? వ్యసనం. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, ఒక అన్నగా నా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నా, వ్యసనం భయంకరమైంది. అది ఊబి నువ్వు బయటికి రావాలని ప్రయత్నం చేసినా రాలేనటువంటి పరిస్థితి. రోజుకు అది దిగిపోయేటట్లుగా చేస్తుంది. ఏ వ్యసనంలో నువ్వు చిక్కుకున్నావు? ఏ బంధకం చేత నువ్వు బంధించబడ్డావు? ఏ ఉచ్చుముడులు నీ చుట్టూతో బిగించి నిన్ను బానిసగా నీ బ్రతుకును మార్చాయి? ఒకసారి ఆలోచించు. ఇది నేను చెప్పిన ఆ వ్యక్తే కాదు, సంసోనే కాదు, ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక బానిస సంఖ్యలతో నలిగిపోతున్నాడు. అపోస్తుడైన పౌలు అని గొప్ప మాట్లాడటం కదా, ఆయనే ఒక చోట అంటాడు, మేలైనది చేయాలనే ఆశ నాకుంది, కీడు చేయకూడదు అని నేను అనుకుంటున్నా. కానీ నా జీవితంలో ఏం జరుగుతుందంటే, ఏ మేలు చేయాలనుకున్నానో చేయాలనుకున్న మేలు నేను చేయలేకపోతాను. ఏ కీడు చేయకూడదు అనుకుంటున్నానో చేయకూడదు అని అనుకున్న కీడు నేను చేస్తున్నా. నా అంతరంగంలో ఒక పోరాటం. చెడు చేయకూడదు అనుకుంటున్నాను, చెడే చేస్తున్నా. మంచి చేయాలనుకుంటున్నాను, మంచి చేయలేకపోతున్నా. చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడనిది నేను చేస్తున్నాను. కారణం ఏంటంటే నా లోపట ఒక పోరాటం. ఎవరిని బిడ్డలారా, నా వైపు చూడండి. నీ లోపట కూడా ప్రతిరోజు పోరాటం. రాత్రి పండుకునేటప్పుడు అనుకుంటాం, రేపు చక్కగా 4-5 అధ్యాయాలు చదవాలి, సెల్ ఫోన్ చాలా తక్కువగా చూడాలి, అవసరమైనప్పుడే నేను ఫోన్ వాడాలి, అంతకు మించి పొర్రపాటున నేను ఫోన్ వాడకూడదు అని 150 సార్లు రాత్రి తీర్మానం చేసుకుంటాం. తెల్లారింది, బైబిల్ తీసుకుంటావు, ఫోన్ కూడా ప్రక్కనే పెడతావు. తెలియకుండా అట్లా ఫోన్ ముట్టుకుంటావు, చూస్తావు. ఒక 10 నిమిషాల తర్వాత నేను ఫోన్ వాడకూడదన్న సంగతి నీకు గుర్తొస్తుంది. నేను ఫోన్ వాడకూడదు అనుకున్నాను కదా, మళ్ళీ ఎందుకు వాడుతున్నాను ఇసిరేస్తావు.
మరలా 10 నిమిషాల తర్వాత దాంతో వాడుకుంటూ ఉంటావు. చూడండి, ఏ వ్యక్తి జీవితంలోనైనా మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది, చెడు చేయకూడదు అని ఉంటుంది. కానీ చివరికి జరిగేది ఏంటంటే చేయకూడని చెడు చేస్తున్నాడు, చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాడు. ఈ పోరాటం ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతూ ఉంటుంది. పౌలు జీవితంలో కూడా ఇది జరుగుతూ ఉంటే గగ్గోలు పెట్టి ఇక్కడ కేకలేస్తాడు. ఏమంటాడు తెలుసా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు? చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. అయ్యో, చెప్పాలి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? దైవజనమా, కొంచెం ఘాటుగా ఉంటుంది మాట. చూడండి, ఎవరు దౌర్భాగ్యుడు? కొన్నిసార్లు అంటాం, ఎంత దౌర్భాగ్యుడునండి, వాళ్ళు ఎంత దౌర్భాగ్యులోనండి అని అంటాం కదా. వాస్తవంగా లేఖనానుసారంగా ఎవరు దౌర్భాగ్యులంటే చేయాలనుకున్న మంచి చేయకుండా చేయకూడని కీడు చేసే ప్రతి వ్యక్తి దౌర్భాగ్యుడు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ దౌర్భాగ్యపు స్థితి ఒక పౌలే కాదు, ప్రతి మనిషి జీవితంలో ఇది ఏలుబడి చేస్తావు. ఎవరో దౌర్భాగ్యుడు అనే కంటే కూడా నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆ దౌర్భాగ్యపు స్థితి నన్ను ఏలుబడి చేస్తుందయ్యా అని పౌలులాగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఏమంటాడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు? ఈ శరీరపు దురాశలు నా శక్తికి మించినవి. ఈ కాముకత్వపు దురాశలు జయించడం నా శక్తికి మించింది. సంసోను సింహాన్ని చంపగలిగాడు, కానీ శరీరంలో ఉన్న కాముకత్వాన్ని చంపలేకపోయి. నా పరిస్థితి కూడా అదేనయ్యా అని భక్తుడు ఈ స్థలంలో మొరపెడతా ఉంటే ఆ తర్వాత వచనాలు రాసి ఉంటాయి. చూడండి, నన్ను ఎవడు విడిపించగలడు? 25వ వచనం నాతో కలిసి చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాపమునకు దాసుడనై ఉన్నాను. 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేలిజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయ్యా, ఈ శరీర దురాశలు నేను జయించలేకపోతున్నాను. ఇది ఒక బంధకంలాగా అయిపోయింది, ఇది ఒక సంఖ్యలలాగా అయిపోయింది. చేయకూడని కీడు చేస్తున్నాను, చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను. నేను ఎలా అని భక్తుడైనటువంటి పౌలు గారు మొరపెడతా ఉంటే ఆయన మొర దేవుడు ఆలకించి తన రక్తంతో పౌలు గారిని కడిగి తన ఆత్మను పౌలు మీద కుమ్మరించడాన్ని బట్టి ప్రతి విషయంలో అపోస్తులైన పౌలుకు దేవుడు జయం ఇవ్వటం ప్రారంభించాడు. దేని మీద? శరీర దురాశల మీద దేవుడు జయం ఇవ్వటం ప్రారంభించాడు. కాముకత్వపు దురాశల మీద జయం ఇవ్వటం ప్రారంభించాడు. దైవజనమా, నా వైపు చూడండి. మించిన బలము గలవాని చేతిలో నుండి విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్తున్నాయని దావీదు గారు అంటున్నాడు కదా. మనల్ని మించిన బలం దేనికొందో తెలుసా? నీ శరీరములో ఉన్న అపవిత్రతకు ఉంది, నీ శరీరములో ఉన్న కాముకత్వానికి ఉంది, నీ శరీరములో ఉన్న వ్యసనాలకు ఉంది. అవి నిన్ను మించిన బలం కలిగినవి. కానీ అద్భుతం తెలుసా? పాపం ఎంత బలమైనదైనా, నిన్ను మించిన బలమైనదైనా, దేవుని మించిన బలమైనవి పొరపాటును కానే కాదు. ఏ బంధకంతో నువ్వు బంధించబడ్డా రెండే రెండు: యేసు రక్తం, 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 యేసు రక్తం. యేసు రక్త ప్రోక్షణతో నువ్వు ప్రోక్షించబడతా ఉంటే ఆ రక్తం ప్రతి వ్యసనపు బంధకాన్ని తెంచునుగాక. చెప్దాం ఆమేన్. యేసు రక్తాన్ని స్మరిస్తూ, రెండవది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది అంటాడు. ఒకవైపు రక్తం, మరొక వైపు ఆత్మ. మరలా చెప్తాను,
నాతో కలిసి చెప్పండి. ఒకవైపు రక్తం, మరొక వైపు ఆత్మ. ఒకవైపు రక్తం, మరొక వైపు ఆత్మ. ఈ రెండిటిని ఎవడు ఆశ్రయిస్తాడో ప్రతి పాపపు బంధకాన్ని తెంచుకొని మించిన బలము గలవాని చేతుల నుంచి విడిపించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అటుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నేనంట సర్వదా మనం ఏ విషయంలో దేవునికి మొట్టమొదట కృతజ్ఞులమై ఉండాలో తెలుసా? పాపపు బానిసత్వం నుంచి దేవుడు మనకు విడుదలిచ్చినందుకు దీని విషయమై సర్వదా ప్రభువుకు మనం కృతజ్ఞులమై ఉన్నాం. ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. చూడండి, ఎంతోమంది త్రాగుడుకు బానిసలే జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? పేకాటకు బానిసలై, అక్రమ సంబంధాలకు బానిసలై, ఇంకా పచ్చిగా చెప్తాను, హోమోసెక్స్కి బానిసలై, పురుషులతో పురుషులు ఈ అవాంఛనీయమైన కార్యక్రమాలు చేస్తా జీవితాల్లో నెట్ట నిలువున చేతులారా నాశనం చేసుకున్న వ్యక్తులు ఎంతమంది లేరు? యేసయ్య మనల్ని విడిపించిన తర్వాత మనకు ఎలాంటి ఉన్నతమైన పవిత్రమైన జీవితం ఇచ్చాడో తెలుసా? ఎప్పుడైనా దారిని వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయిని పొరపాటున మోహంతో చూస్తే ఆ రోజంతా ప్రభా, అయ్యో ప్రభా. ఒక అబ్బాయిని పొరపాటును చూస్తే అయ్యో ప్రభా నేను ఇలా, అయ్యో ప్రభా అని చిన్న పాపానికే గెలగెల కొట్టుకులాడే పవిత్రమైన మనస్సాక్షి నీకు నాకు కలగటానికి కారణం ఏంటో తెలుసా? అదే యేసుక్రీస్తు వారి రక్తపు శక్తి. అదే దేవుని ఆత్మ మన అంతరంగికంగా మన లోపల జరిగించే ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం. ఒకసారి నా వైపు చూడు. ఏ వ్యసనపు ఊబిలో నువ్వు కోరుకున్నా ఒక్కసారి చేయి పైకెత్తి, వద్దయ్యా ఈ బంధకాలు తెంచబడాలి, ఈ అపవిత్రత తెంచబడాలి, నేను స్వతంత్రుడిగా బ్రతకాలని హృదయపు లోతులో నుంచి ఆశపడి దావీదులాగా, అపోస్తులైన పౌలులాగా మనం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే జగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఈ పునరుత్థానపు దినాన నా దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. లేవనెత్తబడిన తర్వాత ఏమంటావో తెలుసా? అయ్యా ఈ సిగరెట్ వ్యసనం మానలేననుకున్నానయ్యా, ఇది నా శక్తికి మించింది అనుకున్నానయ్యా, ఈ త్రాగుడు అలవాటు మానలేననుకున్నానయ్యా, ఇది నా శక్తికి మించిందయ్యా, నాలో తెలియకుండా పలానా పాపం ఉండే దీన్ని నేను జయించలేను అనుకున్నానయ్యా, కానీ ఈరోజు నేను జయించా. అప్పుడు నువ్వేమంటావో తెలుసా? నా ఎముకలన్నీ సాక్ష్యం చెప్తున్నాయి. ఏమని? మించిన బలము గలవాని చేతిలో నుండి నీవు నన్ను విడిపించే దేవుడు అని. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవుడు అలాంటి విడుదల దినంగా మన బ్రతుకులో చేయునుగాక. ఏ వ్యసనంతో వచ్చిన ప్రతి వ్యసనపు బంధకం యేసు నామం పేరిట దేవుడు తెంచునుగాక. నువ్వు స్వతంత్రుడుగానే యేసుకు మాత్రమే దాసుడుగా నువ్వు బ్రతుకుదువుగాక. సరే, సింహం అయిపోయింది. ఆ తర్వాత దావీదు మీదకి ఎవరు వచ్చారు? ఎలుకబంటి ఉంది చూసారా? అది ప్రాణాన్ని ఆవరించిన బాధలకు గుర్తు. సింహం ఉంది, పంజాతో ఒక దెబ్బ కొట్టేసింది. సింహం పట్టుకోవటం మనిషిని కానీ జంతువుని కానీ ఎక్కడ పట్టుకుంటుంది అంటే గొంతు దగ్గర పట్టుకుంటుంది. ఆ గొంతు దగ్గర పట్టుకొని రక్తం పీల్చి నిమిషం 2 నిమిషాల్లో మనిషిని చంపేస్తుంది. ఎలుకబంటి ఉంది చూసారా? హింసించి బాధ పెట్టి వాడికి ప్రాణం పోక ఈ ఎలుకబంటి చేసే హింస తట్టుకోలేక ఆ చనిపోయే ఆఖరి క్షణాల్లో కొన్ని నిమిషాల పాటు, మరో రకంగా 1 గంట పాటు ఆ బాధలు భరిస్తా మొత్తానికి ఎప్పుడో ఆ ఎలుకబంటి చేతిలో చనిపోదు. ఎలుకబంటి మనిషిని ఒకేసారి చంపదు. ఇది ఒక మనిషిని ఆవరించిన ప్రాణ బాధలకు గుర్తు. ఏంటి మనిషి జీవితంలో ఉండే ప్రాణాన్ని ఆవరించిన బాధలు ఏంటో తెలుసా? ఒకవైపు రోగం, అనారోగ్యం, మరొక వైపు ఆర్థిక సమస్య. వీటన్నిటిని మించి అసలు సంగతి చెప్పమంటారా? బ్రతుకులో కుటుంబంలో సమాధానం లేకపోతే ఇంతకు మించిన నరకం నేను అనుకుంటా భూమి మీద మరొకటి ఉండదు. 4వది అవమానం, అనారోగ్యం, ఆర్థిక సమస్య, అసమాధానం, అవమానం. ఇవి మనిషి ప్రాణాన్ని పట్టి పీడించేటువంటి బాధలు.
వీటన్నిటి మధ్యలో మనిషి నలిగిపోతున్నాడు. అది ఎలుకబంటితో సమానం. నీ కుటుంబాన్ని ఆవరించిన అసమాధానం, అనారోగ్యం, అవమానం, ఒకవేళ అవి నీ శక్తికి మించినవేమో, శక్తికి మించినవై నీ ప్రాణాన్ని అనుక్షణం ఒకవేళ హింస పెడతా ఉంటే, దైవజనమా, మనం ఆరాధించే ఈ దేవుడు ఎవరో తెలుసా? కీర్తనకర్త దావీదు గారు అంటాడు, చూడండి మాట, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 7వ చరణం, 31:7. నాతో కలిసి చెప్పండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. ఈ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏం చేశాడట చూడండి, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అంటాడు. దైవజనమా, కొన్నిసార్లు నీ గుండెల్లో ఉన్న బాధ, నీ ప్రక్కనే పండుకున్న నీ కొడుకు నీ గుండెల్లో ఉన్న బాధ అర్థం కాదు. నీ ప్రక్కనే పండుకున్న నీ కుమార్తెకు నీ గుండెల్లో ఉన్న బాధ అర్థం కాదు. నీ ప్రక్కనే ఉన్న స్నేహితులకు నీ హృదయంలో ఉన్న బాధ అర్థం కాదు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రాణ బాధలను కనిపెట్టి చూసేటువంటి దేవుడు ఆయన. చెప్దాం ఆమేన్. మనుషులుగా మనం లోకంలో బ్రతికేటప్పుడు గుండెల్లో ఎంత బాధ ఉన్నా, మనసులో ఎంత కలవరం ఉన్నా, హృదయంలో ఎంత పుట్టిడంత దుఃఖం ఉన్నా, బయట నలుగురు మధ్యలో కనపడేటప్పుడు నవ్వుతా తిరుగుతామా, ఏడుస్తూ తిరుగుతామా? సామెత ఒకటి ఉంది కదా, మాంసం తింటామని ఎముకలు మెడలో వేసుకొని తిరగం కదా. లోపట ఎంత బాధ ఉన్నా బయట కనపడేటప్పుడు సిస్టర్ బాగున్నారా అని అంటంతో మనం అనే మాట ఏంటో తెలుసా? దేవుని మహా గొప్ప కృపను బట్టి చాలా బాగున్నాను. బ్రదర్ బాగున్నారా? దేవుని మహాదయ. మళ్ళీ దానికి తోడు ఇంకొక అదనంగా మీ ప్రార్థన ద్వారా చాలా బాగున్నాం అని అంటాం. నిజమే. ఏం వెళ్ళిన చోటల్లా మనం బాధలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు కదా. దైవజనమా, నీ గుండెల్లో ఉన్న బాధ నీ భర్త పసిగట్టకపోవచ్చు. నీ గుండెల్లో ఉన్న బాధ నీ కడుపున పుట్టిన బిడ్డలు అర్థం చేసుకోకపోవచ్చు. నీ హృదయంలో ఉన్న బాధ నీవు కట్టుకున్న భార్య అర్థం చేసుకోకపోవచ్చు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రాణ బాధలన్నీ కనిపెట్టి చూసే దేవుడు. అట్లాగాని ఇట్లాగే కనిపెట్టి చూస్తా మౌనంగా ఉంటాడా? నిన్ను ఆవరించిన ప్రతి ప్రాణ బాధను విమోచించే గొప్ప విమోచకుడు ఆయన, గొప్ప విమోచకుడు ఆయన. హిజ్కియా వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టింది. క్యాన్సర్ అంటే ఈ రోజుల్లోనే సరైన ట్రీట్మెంట్ లేదు అని అంటారు. ఈలోపు యెషయా ప్రవక్త రానే వచ్చాడు, నువ్వు చనిపోతావయ్యా అని. హిజ్కియా రాజుకు వీపు మీద పుట్టిన ఆ క్యాన్సర్ పుండు గూర్చి రాజశేఖర గారు ఒకసారి చెప్పారు. మనిషి పిడికిలు బిగించి ఆ పుండు లోపల చేయి పెడితే ముంజేయి దాకా ఆ చెయ్యి పుండు లోపలికి వెళ్ళిద్దట. ఆ పుండు లోపల పురుగులు, ఒక్కొక్క పురుగు మనిషి చిటికిన వేలు ఎంతలా ఉంటుందో అంత లావుపాటి పురుగులు. ఆ పురుగులు ఆయన మాంసాన్ని తింటా ఉంటే ఓ ఓ అని అల్లాడిపోతూ ఉండేవాడు. ఈలోపు ఎవరో చెప్పారు, ఈ పురుగులు నీ శరీరాన్ని తినకుండా ఉండేటట్లు రోజుకొచ్చి ఒక 2 కిలోలు 3 కిలోలు జంతు మాంసం వేయండి అయ్యి అని చెప్తే, ఆ పుండు లోపల రోజుకొచ్చి 2 కిలోలు 3 కిలోలు జంతు మాంసం వేస్తేనట పురుగులు బయటకు వచ్చి ఈ మాంసాన్ని తిని హిజ్కియా శరీరాన్ని తినకుండా ఆగిపోయాయట. చచ్చిపోతావు అనుకున్నాడు, చచ్చిపోతాను అని అనుకున్నాడు. ప్రాణబాధ ప్రాణబాధ ప్రాణబాధ. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రాణబాధను కనిపెట్టి చూసే దేవుడు ఆయన, కనిపెట్టి చూసే దేవుడు ఆయన. అదే దేవుడు అంటాడు, హిజ్కియా నీవు కన్నీళ్ళు విడవటం నేను చూసా, నీ ప్రార్థన నేను అంగీకరించా, నేను స్వస్థపరుస్తున్నాను, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తూ ఉన్నాను. గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ శరీరంలో ఉన్న వ్యాధి, నువ్వు చస్తావు, చావు తప్ప మరొక మార్గం లేదు. ఈ రోగం నిన్ను మింగేస్తుంది,
ఈ వ్యాధి నిన్ను మింగేస్తుంది. ఇప్పటికే ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళావు, నీకు వైద్యం ఇక ఇంతే, నీ పరిస్థితి ఇంతే, ఈ రోగం నిన్ను మరణానికి తీసుకొని వెళ్తుందని ఒకవేళ నీ లోపట ఈ బాధ కుమిలి ఏడుస్తూ ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన నీ ప్రాణబాధను కనిపెట్టి చూసిన నా దేవుడు యేసు నామం పేరిట హిజ్కియాని స్వస్థపరిచినట్లుగా అనారోగ్యంతో వచ్చిన ప్రతి బిడ్డను నా దేవుడు స్వస్థపరచునుగాక. అనారోగ్యంతో వచ్చిన ప్రతి బిడ్డను గాయపడిన తన హస్తాన్ని చాపి మరణములో నుండి జీవానికి దేవుడు దాటించునుగాక.